ఉమ్మడి ప్రకాశం జిల్లా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. మద్దిపాడు మండలం వెల్లంపల్లిలో పొగాకు వేలం కేంద్రాన్ని మంత్రి గొట్టిపాటి రవి సందర్శించారు. అక్కడ వేలం ప్రక్రియను పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేలం నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పొగాకు రైతుకు గిట్టుబాటు ధర అందే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి గొట్టిపాటి రవి భరోసా ఇచ్చారు. కొద్దిగా వాళ్ళైతే లో బిడ్ కొద్దిగా తక్కువే పడింది. ఇక్కడ 35% ఉంటుంది. దాన్ని కూడా తగ్గించడం కోసం చైర్మన్ గారు కానీ ఈడీ గారు మనం గవర్నమెంట్ నుంచి కానీ అందరం కూడా రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తాము. టొబాకో పర్చేజ్ చేసేవాళ్ళు కంపెనీ వాళ్ళు కూడా పాల్గొన్నారు. 9 నుంచి 10 మంది పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా దాదాపు 28 నుంచి 29 కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడే ఈడీ గారు కూడా వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి అందరూ కూడా తప్పనిసరిగా ఆక్షన్ లో పాల్గొనాలి. లాస్ట్ లో వచ్చి ఎప్పుడో ఆర్డర్ వచ్చేది ఇప్పుడు వచ్చేది మాకు ఆగస్టు లో పాల్గొంటాం కాదు. ఇప్పటి నుంచే ఎంతైతే క్వాంటిటీస్ కొనుగోలు చేయాలో ప్రతి నెల 10 మిలియన్ కొనుగోలు చేయాలని చెప్పి అంటున్నారు. దాని ప్రకారం ఎవరు ఏ కంపెనీ వాళ్ళు ఎంత కొనుగోలు చేయాలి, ఏ క్వాలిటీ కొనుగోలు చేయాలి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆక్షన్ లో పాల్గొనాలి. కర్ణాటక మైసూర్ అయిపోయింది. వాళ్ళకి లాస్ట్ ఇయర్ కి 10 నుంచి 15 రూపాయలు వేరియేషన్ ఉంది. మనకు వచ్చేసరికి 25 రూపాయల దాకా వేరియేషన్ ఉంది అంటారు. ఆ వేరియేషన్ కూడా పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఆ వేరియేషన్ కూడా తగ్గాలి. దానికోసం కూడా కంపెనీలో వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఆ 200 రూపాయలు యావరేజ్ గా తగ్గకుండా కొనేదానికి ప్రభుత్వం కూడా గట్టిగా ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కొనాల్సిన అవసరం ఉంది.